ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే టాపిక్ పేరు స్పైరోకిడ్స్. ఓకే, వాట్ ఈస్ మీన్ బై స్పైరోకిడ్స్? స్పైరోకిడ్స్ అనేది నేమ్లోనే ఉంటుంది. స్పైరో అంటే స్పైరల్ షేప్డ్, స్పైరల్ షేప్డ్ విత్ యాక్సిల్ ఫిలమెంట్స్. స్పైరల్ షేప్డ్ ఆర్గానిజమ్స్ విత్ యాక్సిల్ ఫిలమెంట్స్. నార్మల్గా స్పైరోకిడ్స్కి దే ఆర్ వెరీ థిన్, దే ఆర్ వెరీ థిన్ టు బి విజువలైజ్డ్, వెరీ థిన్ టు బి విజువలైజ్డ్ ఆర్ స్టెయిన్డ్. సో అది గ్రామ్ స్టెయినింగ్ అనేది తీసుకోదు, గ్రామ్ స్టెయినింగ్ అనేది తీసుకోదు. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్పైరోకిడ్స్? స్పైరోకిడ్స్ టైప్స్ వచ్చేసరికి టోటల్ 3 టైప్స్ ఉంటాయి. దట్ ఈస్ ట్రిపోనిమా ప్యాలిడమ్, బొరీలియా బుర్గెరిఫోరి అండ్ లెప్టోస్పైరా. ఓకే, దీంట్లో ట్రిపోనిమా అండ్ లెప్టోస్పైరా ఏదైతే ఉంటుందో, దీస్ టూ ఆర్ టూ థిన్ టు బి విజువలైజ్డ్, టూ థిన్ టు బి విజువలైజ్డ్ అండ్ గ్రామ్ స్టెయిన్డ్. సో అవి మనకి ఎట్లా కనబడుతుంది? డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ, డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ ఆర్ డార్క్ ఫీల్డ్ యాంటీబాడీ మైక్రోస్కోపీ. By this method we can see spirochetes, that is Treponema and Leptospira. బొరీలియా ఒక్కటి ఎక్సెప్షన్. బొరీలియా ఏంటిదంటే, బొరీలియా ఓన్లీ ఇట్ కెన్ షో జిమ్సా స్టెయిన్, జిమ్సా స్టెయిన్ మీద we can stain బొరీలియా బుర్గ్డోర్ఫెరీ. ఓకే, జిమ్సా స్టెయిన్ aniline dyes, aniline dyes by light microscopy. లైట్ మైక్రోస్కోపీ తోటి కూడా ఏదైనా స్పైరోకిట్ మనం చూడగలుగుతున్నామంటే దట్ ఈస్ బొరీలియా బుర్గెరిఫోరి. నౌ ఇంకో అప్లైడ్ పాయింట్ అబౌట్ స్పైరోకిట్స్ ఉంటుంది. నార్మల్లీ స్పైరోకిట్స్ ఇన్ఫెక్షన్, దట్ ఈస్ బొరీలియా బుర్గెరిఫోరి కాజెస్ లైమ్స్ డిసీజ్, ట్రిపోనిమా కాజెస్ సిఫిలిస్ అండ్ లెప్టోస్పైరా కాజెస్ లెప్టోస్పైరోసిస్ ఆర్ వీల్స్ డిసీజ్. ఇవన్నీ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో అపాన్ స్టార్టింగ్ ద ట్రీట్మెంట్, అపాన్ స్టార్టింగ్ ద ట్రీట్మెంట్ విత్ యాంటీబయాటిక్స్, యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత we will get flu-like symptoms, flu-like symptoms with fever, chills, headache and myalgia. ఇవన్నీ సిమ్టమ్స్ అనేది వస్తుంది. వై? ఆఫ్టర్ స్టార్టింగ్ ద ట్రీట్మెంట్ ఈ సిమ్టమ్స్ ఎందుకు వచ్చింది? బికాస్ సడన్ రిలీజ్ ఆఫ్, డ్యూ టు సడన్ రిలీజ్ ఆఫ్ బ్యాక్టీరియల్ యాంటీజెన్స్, సడన్ రిలీజ్ ఆఫ్ బ్యాక్టీరియల్ యాంటీజెన్స్. ఓకే, plus drug induced bacterial cell wall disruption. This is due to drug induced bacterial cell wall, bacterial cell wall disruption, drug induced bacterial cell wall disruption leading to sudden release of the bacterial antigens into the blood serum. So this is called as Jarisch Herxheimer reaction. జారిస్ ఎక్సైమర్ రియాక్షన్ ఏంటిదంటే, సడన్ రిలీజ్ ఆఫ్ బ్యాక్టీరియల్ యాంటీజెన్స్ డ్యూ టు బ్యాక్టీరియల్ ఇండ్యూస్డ్ బ్యాక్టీరియల్ సెల్ వాల్ డిస్రప్షన్ లీడింగ్ టు ఫ్లూ లైక్ సిమ్టమ్స్ విత్ ఫీవర్, హెడేక్, చిల్స్ అండ్ మయాల్జియా. ఆఫ్టర్ స్టార్టింగ్ ట్రీట్మెంట్ ఇన్ స్పైరోకీటల్ ఇన్ఫెక్షన్ విత్ ఆల్ స్పైరోకిట్స్ షో దిస్ ఫీచర్స్. నౌ కమింగ్ టు ఫస్ట్ వన్, మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లైమ్స్ డిసీజ్. లైమ్స్ డిసీజ్ అనేది ఇట్ ఈస్ కాస్డ్ బై, లైమ్స్ డిసీజ్ ఈస్ కాస్డ్ బై బొరీలియా బుర్గ్డోరిఫెరీ, బొరీలియా బుర్గ్డోఫెరీ, విచ్ ఈజ్, ఇది నార్మల్గా ఇట్ ఈస్ స్టెయిన్డ్ బై జిమ్సా స్టెయిన్, జిమ్సా స్టెయిన్ తోటి చేంజ్ చేస్తారు, అనిలైన్ డైస్ తోటి స్టెయిన్ చేస్తారు. నార్మల్గా అదర్ స్పైరోకిట్స్ ఆర్ షోన్ విత్ డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోపీ. దిస్ ఇస్ సీన్ ఆన్ లైట్ మైక్రోస్కోపీ. లైట్ మైక్రోస్కోపీ, జిమ్సా స్టెయిన్, అనిలైన్ డైస్, బొరీలియా బుర్గెరిఫెరీ. వాట్ ఈస్ ద వెక్టార్? వెక్టార్ ఏంటిదంటే, ద వెక్టార్ ఈస్ ఇక్సోడస్ టిక్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్సోడస్ డీర్ టిక్, ఇక్సోడస్ డీర్ టిక్ అని చెప్పేసి అంటారు. నార్మల్గా ఈ డీర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్ సైకిల్ ఆఫ్ బొరీలియా హ్యాపెన్స్ ఇన్ ద డీర్. సో ఇక్సోడస్ డీర్ టిక్ అని చెప్పేసి అంటారు. అండ్ దీని న్యాచురల్ host of Borrelia is a natural host is a mouse. ఓకే, న్యాచురల్ హోస్ట్ ఇస్ మౌస్. లైఫ్ సైకిల్ అవ్వడానికి ఇంపార్టెంట్ డీర్. ఓకే, మౌస్ అండ్ డీర్.
Mouse is the natural reservoir and deer is the essential for the life cycle. And deer అనేది it will not harbor Borrelia. It will not harbor Borrelia. So these are the three important findings. Natural reservoir important for the life cycle and host it is not, deer is not a reservoir. Now coming to what are the organisms needing Ixodes tick as the vector. Ixodes tick కి కావాల్సిన వెక్టర్స్ ఏంటంటే B for babesiosis, babesia. Okay. Next A for anaplasma, anaplasma species. Next L for Lyme's disease, Lyme's disease caused by Borrelia. So these three need Ixodes deer tick as the vector. Babesia, anaplasma, and Borrelia. Okay. Now coming to manifestations. Manifestations అనేది చాలా ఇంపార్టెంట్ ఆఫ్ బొరెలియా. త్రీ ఉంటాయి. ఏంటిది? స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3. స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3. స్టేజ్ 1 అనేది ఎర్లీ అండ్ ఇట్ ఈస్ లోకలైజ్డ్. స్టేజ్ 2 అనేది ఇట్ ఈస్ ఎర్లీ అండ్ డిసెమినేటెడ్. దిస్ ఇస్ థర్డ్ వన్ ఇస్ లేట్ అండ్ డిసెమినేటెడ్. దీంట్లో ఎర్లీ డిసెమినేటెడ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ వీ విల్ డిస్కస్ విత్ ఎర్లీ లోకలైజ్డ్. ఎర్లీ లోకలైజ్డ్ ఏంటిదంటే ఇక్కడ ఫస్ట్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉంటాయి. ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఫర్ 1 to 2 weeks. 1 to 2 weeks మనకి ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉంటాయి. సెకండ్ ఫీచర్ ఏంటిదంటే పాథోగ్నామిక్. ఇది పాథోగ్నామిక్ బట్ నాట్ ఆల్వేస్ ప్రజెంట్. నాట్ ఆల్వేస్ ప్రజెంట్. పాథోగ్నామిక్ బట్ నాట్ ఆల్వేస్ ప్రజెంట్. దట్ ఈస్ ఎరిథిమా. ఎరిథిమా మార్జినెన్స్. ఎరిథిమా మార్జినెన్స్. ఎరిథిమా మార్జినెన్స్ అంటే మనకి మార్జిన్స్ లో ఎరిథిమా ఉంటుంది బట్ సెంటర్ ఇట్ ఈస్ పేల్. ఓకే. అంటే బుల్సై లీజన్స్ ఉంటాయి. దిస్ ఈస్ bull's eye lesion. Central pale or clear. Central it is clear. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సెంట్రల్ క్లియర్. సెంట్రల్ డస్క్ కి ఉంటే అది వేరే. దిస్ ఇస్ ఎరిథిమా మైగ్రెన్స్ దట్ ఈస్ బుల్స్ ఐ లీజన్ సీన్ ఇన్ బొరేలియా బుర్గరిఫోర్గి రిలేటెడ్ లైమ్స్ డిసీజ్. ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఎరిథిమా మైగ్రెన్స్ విచ్ ఇస్ పాథోగ్నామిక్ అండ్ ఇక్కడ దేర్ ఇస్ నో పెయిన్. నో పెయిన్ అండ్ మైల్డ్ pruritus. No pain and mild pruritus. Central clear and not always present but it is pathognomic. ఒకవేళ ఉన్నదంటే ఇది పక్కా లైమ్స్ డిసీజే, లేకపోతే లైమ్స్ డిసీజ్ కాదు అన్నది అన్నట్టు లేదు. నో కమింగ్ టు ఎర్లీ డిసెమినేటెడ్. ఎర్లీ డిసెమినేటెడ్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ ఈస్ షోయింగ్ 3 లీజన్ CAB. దట్ ఈస్ కార్డైటిస్, AV బ్లాక్ అండ్ బెల్స్ పాల్సీ. కార్డైటిస్, ఏవి బ్లాక్ అండ్ బెల్స్ పాల్సీ. అండ్ ప్లస్ ఇక్కడ పెయిన్ ఉంటుంది మొత్తం. మజిల్ పెయిన్, జాయింట్స్ పెయిన్ అండ్ మైగ్రేటరీ ఆర్థరైటిస్. మైగ్రేటరీ ఆర్థరైటిస్, పెయిన్ ఆఫ్ ద మజిల్స్ అండ్ జాయింట్స్, బెల్స్ పాల్సీ, ఏవి బ్లాక్ అండ్ కార్డైటిస్. నో కమింగ్ టు టెర్షరీ అండ్ లేట్ డిసెమినేటెడ్. ఇక్కడ వచ్చేసరికి మోస్ట్లీ రిలేటెడ్ టు సిఎన్ఎస్ ఫీచర్స్ ఉంటాయి. దట్ ఈస్ ఎన్సెఫలోపతి, పెరిఫెరల్ neuropathy, encephalopathy, peripheral neuropathy associated with chronic arthritis. So these are the features of late disseminated of Borrelia burgdorferi. Okay. So coming to ఇక్కడ బెల్స్ పాల్సీ ఉంది కదా. బెల్స్ పాల్సీ ఇస్ టిపికల్లీ ఇట్ ఈస్ బైలేటరల్ బెల్స్ పాల్సీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బైలేటరల్ బెల్స్ పాల్సీ, కార్డైటిస్, ఏవి బ్లాక్, బెల్స్ పాల్సీ, పాథోగ్నామిక్ ఫీచర్స్ ఎరిథిమా మైగ్రెన్స్, ఎన్సెఫలోపతి, పెరిఫెరల్ న్యూరోపతి అండ్ క్రోనిక్ ఆర్థరైటిస్. బెల్స్ పాల్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ ఆస్క్డ్. నౌ కమింగ్ టు వాట్ ఈస్ ద ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ లైన్ అండ్ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఇస్ డాక్సీసైక్లిన్. డాక్సీసైక్లిన్ ఈస్ ద ఫస్ట్ లైన్ అండ్ డ్రగ్ ఆఫ్ చాయిస్. నౌ కమింగ్ టు ఒకవేళ డిసెమినేటెడ్ ఉంటే అంటే సివియర్ డిసీజ్ అయితే వీ హ్యావ్ టు యూస్ థర్డ్ జనరేషన్ cephalosporin, దట్ ఈస్ ceftriaxone. is used. And if the patient is pregnant female or child is less than 8 years old,
ప్రెగ్నెంట్ ఫీమేల్ అండ్ చైల్డ్ ఇస్ లెస్ దెన్ 8 years old, అప్పుడు మనం పేషెంట్స్కి సమ్వాట్ బ్రాడ్ స్పెక్ట్రమ్ పెన్సిలిన్స్ యూజ్ చేస్తాం, దట్ ఈస్ అమాక్సిసిలిన్. సో అమాక్సిసిలిన్, ceftriaxone and doxycycline are the treatment options for the Lyme's disease, that is Borrelia burgdorferi. Okay, now coming to second one, that is Leptospira. Leptospira అనేది it is also a spirochete and it is too thin to be visualized. So మనం అక్కడ ఎట్లా చూస్తాం, it is seen through dark field microscopy. ఎట్లా కనబడుతుంది, it is seen as a hook shaped ends. Okay, so both ends we will see hook shaped ends, ఇక్కడ hooks లెక్క ఉంటాయి, hook shaped ends both side, and it is seen on dark field microscopy ఇట్లా కనబడుతుంది. Now coming to what is the source, అక్కడ బుల్స్ దట్ ఈస్ బొరిలియా బుర్కిడోఫార్గి అనేది ఎక్సోడస్ లో వస్తుంది. దిస్ లెప్టోస్పైర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ సీన్ కంటామినేషన్ బై వాటర్, contaminated water by animal urine. This is most important. Animal urine తోటి contaminated అయిన వాటర్ త్రూ మనకి ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ క్లూ ఇది. అయితే వాట్ ఆర్ ద manifestations of leptospira? Manifestations రెండు ఉంటాయి, దట్ ఈస్ leptospirosis and Weil's disease. వీల్స్ డిసీజ్ అనేది సివియర్ ఫార్మ్ ఆఫ్ లెప్టోస్పైరోసిస్ అంటారు. లెప్టోస్పైరోసిస్ అంటే ఏంటిదంటే, ఫస్ట్ నార్మల్లీ ఇఫ్ దీస్ ఆర్ లెగ్స్, ఇక్కడ కాఫ్ ఏదైతే ఉంటుందో, దిస్ కాఫ్ రీజియన్ ఆఫ్ ద లెగ్ is very painful, that is myalgia of the calves. This is most important feature associated with the flu-like symptoms and eyes ki related. Okay, eyes is red, conjunctivitis, but there is no exudate. Conjunctivitis with no exudate, this is called as a conjunctival suffusion. This is the most important exam clue. Conjunctival suffusion, myalgia of the calves and flu are the symptoms of leptospirosis, and it is associated with jaundice and photophobia. Weil's disease lo there is severe jaundice. Severe jaundice is seen with ఇది plus azotemia అంటే మనకి లివర్ అండ్ కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది. లివర్ అండ్ కిడ్నీ డిస్ఫంక్షన్. azotemia, that is kidney failure and liver failure and severe jaundice. So these are the features of leptospirosis and Weil's disease. Leptospirosis దాంట్లో most important one, calf myalgia and conjunctival suffusion, there is no exudate. This is most important, they will confuse with exudate. And ఇక్కడ jaundice ఉంటుంది, ఇక్కడ severe jaundice and azotemia, liver and kidney dysfunction, and fever, hemorrhage and anemia are the most common features of Weil's disease. Weil's disease అంటే very severe form. So this is about spirochetes. Thank you for your patience listening.